ఇంకోటి లాంగ్ టర్మ్ yes long term. ఫ్యూచరిస్టిక్ హ్యాపీనెస్ ఎప్పటికి ఉండేది ఏంటంటే అది డైరెక్ట్ గోల్ కాదండి, ఇట్స్ అ బై ప్రోడక్ట్ అంట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ Yeah, ఇస్తాను, sure, మేబీ sure. ఇంట్రెస్టింగ్ కూడా ఉండొచ్చు. మీ ఫేవరెట్ డిష్ ఏంటండి నేను తినేది? చికెన్ చికెన్. నాన్ వెజ్ లవర్స్ మేమంతా. చికెన్ లో ఏంటది? చికెన్ కర్రీయా లేక చికెన్ ఫ్రై? అన్నీ సార్. అనియా? ఓకే, అన్నీ. చికెన్ Chicken కర్రీ biryani, అనుకుందాం. chicken curry, fry. ఓకే, బిర్యానీ తీసుకుందాం. చికెన్ బిర్యానీ తీసుకుందాం. done. చికెన్ బిర్యానీ మీ ఫేవరెట్ డిష్ కదా, అది ఎలా అంటే అలా ఉంటుందో మీరు తినలేరు కదా, ఇష్టం No, no, వచ్చినట్టు ఉండలేరు. ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ yes yes కుక్ చేయాల్సిందే. చికెన్ బిర్యానీ బాగా చేయడానికి ఇంగ్రీడియంట్స్ అవసరం పడతాయి, చాలా పడతాయి. రైస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, Spices అన్ని. సాల్ట్, ఆయిల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. విల్ టేక్ ఒక 10 ఐటమ్స్ తీసుకుందాం. Okay. ఒక బేసిక్ రిపేర్ ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 10 ఇంగ్రీడియంట్స్ మనం చికెన్ బిర్యానీలో వేస్తేనే మీకు అనుకున్న టేస్ట్ వస్తుంది, మీరు హ్యాపీగా రిలీజ్ చేస్తారు దాన్ని. అందులో ఆ ఇంగ్రీడియంట్స్ లో ఒక్క ఇంగ్రీడియంట్ పక్కన పెట్టండి, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అందులో అతి ముఖ్యమైనది ఉప్పు తీసుకుందాం, సాల్ట్ తీసుకుందాం. okay. ఆ సాల్ట్ పక్కన పెట్టండి, అసలు టేస్టే ఉండదు కదా సార్. టేస్టే ఉండదు. అసలు ఒకవేళ అదే సాల్ట్ ఎక్కువ వేసేసాం, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వేసేస్తాం, అసలు తినలేము. తక్కువ వేస్తే తినలేము, లేకుంటే తినలేము, ఎక్కువ వేస్తే తినలేము. ఇట్స్ నాట్ అబౌట్ సాల్ట్. చికెన్ బిర్యానీలు కావాల్సినవి అన్నీ అంతే, ఈవెన్ రైస్ కావచ్చు, లైక్ ఎనీథింగ్. ఇక్కడ హ్యాపీనెస్ కావాలంటే అండి లైఫ్లో అన్ని వీ షుడ్ అచీవ్ 10 అంటే ఇంపార్టెంట్ గోల్స్ అని అచీవ్ చేస్తున్నాం. బై ప్రోడక్ట్ అనేదే హ్యాపీనెస్. దాన్ని ఏమంటారంటే ఫుల్ఫిల్మెంట్ అంటారు. ఒక పీస్ఫుల్ స్టేట్లో జీవించడానికి సస్టైనబుల్ హ్యాపీనెస్. సో ఇక్కడ సస్టైనబుల్ హ్యాపీనెస్ కావాల్సింది రిలేషన్షిప్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్, మైండ్ సెట్ అండ్ యువర్ యాటిట్యూడ్, ఇన్నర్ టాక్, సెల్ఫ్ టాక్ ఏముందనేది, హెల్త్, బయాలజికల్ హెల్త్. బయాలజికల్ హెల్త్ అంటే ఇప్పుడు వీ షుడ్ యాడ్ ఇమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా యాడ్ చేయాల్సిందే దానికి. తర్వాత సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, కెరియర్, ఫినాన్సెస్, ఇలా చాలా ఉన్నాయి. ఇంతకుముందు మీరు చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలాగో అట్లా ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఒక 10 మ్యాండేటరీ. నేను ఒక బుక్ రాస్తాను, 2021లో పబ్లిష్ అది, యువర్ లైఫ్ గ్రాడ్యుయేషన్. ఆ బుక్ పర్పసే అంటే మీరు హ్యాపీగా చిరకాలంగా సుదీర్ఘంగా లైఫ్ ఫుల్ఫిల్మెంట్తో జీవించాలంటే, నిజమైన హ్యాపీనెస్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే ఈ 10 ఎంపైర్స్, 10 ఎంపైర్స్, ప్రతిదీ ఈక్వల్గానే ఇంపార్టెంట్. ఏ ఒక్కటి లేకున్నా మన లైఫ్లో ఫెయిల్ అయినట్టే. లైఫ్ గ్రాడ్యుయేట్ అవ్వం మనం. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అవ్వాలంటే అన్ని పేపర్స్ పాస్ అవ్వాలి. ఒక పేపర్ పాస్ అయినా అన్నిట్లో డిస్టింక్షన్ కాదు, 99 పాయింట్ వచ్చిన అన్ని పేపర్స్ ఒక దాంట్లో నేను పాస్ అవ్వకుంటే ఐ డోంట్ గెట్ సర్టిఫికేట్, ఫెయిల్ అయినట్టే. లైఫ్లో కూడా నేను కెరీర్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, ఓకే, నా హెల్త్ బాగాలేకుంటే ఐ నాట్ హ్యావ్ హ్యాపీనెస్. ఈవెన్ హెల్త్ కూడా ఓకే రీజనబుల్గా బాగానే ఉంది, ఐఎమ్ నాట్ డూయింగ్ గుడ్ ఇన్ మై రిలేషన్షిప్, ఫుల్ఫిల్మెంట్ ఉండదు. రైట్, అన్ని బాగున్నాయి, సోషల్ లైఫ్ లేదు, బయటకు వెళ్తే ఎవరు లేరు, పలికిచ్చే వాళ్ళు లేరు, సోషల్ క్యాపిటల్ లేదు, ప్రాబ్లం. సో లైఫ్లో అన్ని ఇంపార్టెంట్. వీటన్నిటిలో బాగుంటే అప్పుడు ఏంటంటే బై ప్రోడక్ట్, వీటన్నిటి యావరేజ్ బై ప్రోడక్ట్ అనేది ఫుల్ఫిల్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ హ్యాపీనెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్ అండి. ఇంకోటి